హైదరాబాద్ జేడిమెట్లలో ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు ఇటీవల అదృశ్యమైనప్పుడు పోలీసులు ఆమె ప్రియుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఇదే వారంలో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వైద్య పరీక్షలు నిర్వహిస్తే తన ప్రియుడిపై పోక్సో నమోదై జైలుకు వెళ్తాడని తెలుసుకున్న బాలిక దాని నుంచి తప్పించుకోవడానికి ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో కళాకారిణిగా పనిచేసే మృతురాలు సట్ల అంజలి షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీలో అద్దె ఇంట్లో ఉంటోంది. 20 ఏళ్ల క్రితం వివాహమవగా ఓ కుమార్తె ఉంది. భర్త మరణంతో అంజలి 16 ఏళ్ల క్రితం రవిని రెండో వివాహం చేసుకుంది. వీరికి మరో కుమార్తె జన్మించింది. రవి గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 2 కూతుళ్లు అంజలి దగ్గరే ఉంటున్నారు. వీరిలో 10వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె తల్లితో తరచూ గొడవ పడేది. చెల్లినే బాగా చూసుకుంటోందని, తనను సరిగా పట్టించుకోవడం లేదనే ద్వేషంతో ఉండేదని తెలిసింది. తండ్రి మరణించిన తర్వాత కొన్నాళ్లు నానమ్మ దగ్గరే ఉంటూ చదివింది. 3వ తరగతిలో ఉండగా అంజలి తనతో పాటు తీసుకెళ్లింది. 7వ తరగతి చదివే సమయంలో బాలిక తల్లితో గొడవపడి ఆమెతో ఉండలేనని అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించింది. కొన్ని రోజులు కొంపల్లిలోని సురక్షిత హోంలో ఉంది. ఏడాది తర్వాత అంజలి బాలికకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే బాలికకు 8 నెలల క్రితం నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి డీజే ఆపరేటర్ శివతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. బిడ్డలో మార్పు గమనించిన అంజలి నేరుగా ప్రశ్నించింది. శివ గురించి బాలిక చెప్పడంతో తొలుత అంగీకరించినా ఆ తర్వాత నిరాకరించింది. చదువుకోవాలని, ఆ తర్వాత చూద్దామని చెప్పింది. ఈ క్రమంలో జూన్ 19న బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. శివ దగ్గరికి వెళ్లినట్లు అనుమానించిన అంజలి జేడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలిక మైనర్ కావడంతో పోలీసులు శివ మీద కిడ్నాప్ కేసు నమోదు చేసి కట్టంగూరు వెళ్లి బాలికను తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. బాలికకు మహిళా ఎస్ఐతో కౌన్సెలింగ్ ఇప్పించారు. ప్రియుడు శివపై కిడ్నాప్ కేసు నమోదవడం, పోలీసులు స్టేషన్కు పిలిపించడంతో బాలిక తల్లిపై మరింత ద్వేషం పెంచుకుంది. తన ఇష్టప్రకారమే వెళ్లినట్లు పోలీసులకు వాంగ్మూలమిచ్చినా తల్లి మాత్రం వైద్య పరీక్షలు చేయించాలని పట్టుబట్టింది. ఇది జరిగితే శివ మీద పోక్సో కేసు నమోదై జైలుకు వెళతాడని కొందరి ద్వారా తెలుసుకుంది. తనపై ద్వేషంతోనే ఆమె ఇదంతా చేస్తోందని, అడ్డు తొలగించుకుంటేనే ఎలాంటి చిక్కులు లేకుండా శివతో సంతోషంగా ఉండొచ్చనే నిర్ణయానికొచ్చింది. ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసి శివను హత్యకొప్పించింది. పథకం ప్రకారం సోమవారం తల్లిని హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ మెడ మీద గాయాలు, ముక్కు నుంచి రక్తం రావడంతో అంజలి చెల్లి శోభ పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు ఘటనాస్థలిని చూసి హత్య అని దాదాపుగా నిర్ణయానికొచ్చారు. అంజలి చిన్న కుమార్తెను ప్రశ్నించినప్పుడు జరిగిన విషయాన్ని బయటపెట్టింది. వెంటనే బాలిక, శివ, అతడి సోదరుణ్ణి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు శివను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు అతడిచ్చిన సమాధానాలు చూసి నివ్వెరపోయారు. ఎందుకీ పని చేశావని అడిగితే బాలిక కోసం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నేరం చేసినందుకు జైలుకెళతామని చెబితే బయటికొచ్చాక ఆమెనే వివాహం చేసుకుంటానని బదులిచ్చాడు.